ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ ఆహాహా ఏమి పద్యానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు కాశీఖండంలోని ఒక పద్యాన్ని మనం నేర్చుకుందామా? దీనిని శ్రీనాథ కవి గారు రాశారు. ఆయన కవి సార్వభౌముడు. ఆయన చిన్నారి పొన్నారి చిరుత కూకటి నాడే రచయించితి మరుత్రాక్షరిత్ర అని చెప్పారు. అలాగే నిండు జవ్వనమునే నైషధం రాసేను అని కూడా చెప్పారు. అలాగే ఆయన గాథాసప్తశతి కూడా రాసేను. నూనూగు మీసాల నూత్న యవ్వనమంద రచయించిది గాథాసప్తశతి అని కూడా చెప్పారు. అలాగే ఆఖరణ ఇంకా వయస్సు మీద వ్రాలకుండా నేను కాశీఖండం రాశాను అని ఆయన చెప్పుకున్నారు. అలాగే ఆయన భీమేశ్వర పురాణం కూడా రాశారు. ఆయన రచనలు ఎంత అద్భుతంగా ఉంటాయో, మృదు మధురంగా ఉంటాయో మనకు తెలిసినదే. చాలా చాటువులు ఇప్పటికీ కూడా తెలుగు నేల మీద ఆయన రాసిన చాటువులే అందరూ పాడుకుంటున్నారు. అలాగే తెలుగు భాషకి సరళీయమైనటువంటి తెలుగు భాష, మృదు మధురమైనటువంటి తెలుగు భాష అందాలన్నీ కూడా ఆయన సాహిత్యంలో మనకి కనబడుతూ ఉంటుంది. ఆయన తెలుగు తోట చాలా విశాలమైనది. అందులో సింహభాగం ఆయనదే. ఆయన రాసినటువంటి ఎన్నో గ్రంథాలు, కావ్యాలు కూడా తెలుగు తోట తాలూకా ప్రాముఖ్యతని పెంచాయి. అలాగే ఘుమఘుమలు ఎన్నో కూడా ఆయన రచనల్లో మనకు కనబడుతూ ఉంటాయి. ఈరోజు మనం ఒక పద్యం, ఆ కాశీఖండంలోని పద్యాన్ని నేర్చుకుందామా? ఇందులో మనకి కాశీఖండంలో అన్ని విషయాలను కూడా కుమారస్వామి అగస్త్యుడికి చెప్పినట్టుగా ఉంటుంది. అంచేత సాక్షాత్ కుమారస్వామి చెప్పినటువంటి పద్యం శ్రీనాథుడు రాశాడు. కానీ సాక్షాత్ కుమారస్వామి తన తల్లి అయినటువంటి విశాలాక్షి అన్నపూర్ణాదేవి గురించి చెప్పినటువంటి పద్యం. ఇందులో అన్నపూర్ణాదేవి అలంకరించుకుంది. ఆవిడ సౌందర్య లహరి కదా, సౌందర్యం అంతా ఆవిడే కదా ఉట్టిపడుతూ ఉంటుంది. అటువంటి ఆవిడ అలంకరించుకుని ఏమిటి చేసిందో మనం ఇప్పుడు చూద్దామా? ఈ పద్యంలోని ఎంతో రమ్యంగా రాశారు శ్రీనాథుడి గారు ఈ పద్యాన్ని. ఆయన కాశీఖండం చదివితే మనం కాశీలో ఉన్నట్టే ఉంటుంది. ఆ గంగ ఒడ్డుని కానీ, లేకపోతే విశ్వేశ్వరుడి సన్నిధిలో కానీ, అన్నపూర్ణాదేవి దగ్గర కానీ, గంగ ఒడ్డుని కానీ ఉన్నట్టే ఉంటుంది ఆ పద్యాలు అవి చదువుతుంటే. చాలా సరళమైనటువంటి పద్యాలని ఆయన రాశారు. మనం ఒకసారి ఆ పద్యాన్ని చదువుదామా? జిలుగు సంఝారాగ చీనాంబరము కట్టి కుసుమ గర్భముగ కీల్కొప్పుదురిమి కస్తూరి మెదచిన గంధసారమలందే ముచ్చాల తాటంకములు ధరించే సీమంత పదమున చేర్చొక్క సవరించే కురులపై చిన్ని పూగుస్తరించే శ్రీపాదముల హేమనుపురంబులు దల్చే కటి మీద వజ్రాల కమరు నిల్పే అన్నపూర్ణ విశాలాక్షి అనడి పేళ్ళ అన్నపూర్ణ విశాలాక్షి అనడి పేళ్ళ కాశికామధ్య శృంగాటకములందో విశ్వపతి దేవి మధ్యాహ్న వేళ పెట్టు అమృత పాయస దివ్యాన్నము అనుదినము. ఇది పద్యం. చూడండి ఎంత చక్కగా రాశారో శ్రీనాథ మహాప్రభు. మహాసార్వభౌముడు, కవి, పండితుడు, ఒక భానురీతి ప్రభాత సమయంలో వెలుగొందుతున్న భానురీతిలాగా ఆ పండితుడు, మహాప్రాజ్ఞుడైనటువంటి శ్రీనాథుడు శీర్ష పద్యాల్లోని 3 లేక 4 ఇంద్రగణాలను మార్చి ఒక లయ వచ్చేటట్టు చేశారు, తీయదనం వచ్చేటట్టు చేశారు. రాగాయుక్తంగా మనం పద్యాలు పాడేటట్టుగా సుమధురంగా పద్యాలను అలాగ రాసుకుని వచ్చారు. సరే, ఇప్పుడు దీని అర్థం చూద్దామా?
లేత ఎరుపు రంగు తాలూకా లేత ఎరుపు రంగు పట్టు చీర కట్టుకుని ఉన్నది అన్నపూర్ణాదేవి. అది వెలుగులీనుతూ ఉన్నది. అది ఎంతో కాంతివంతంగా ఉంది. అందుకే చెప్తున్నారు ఆయన, జిలుగు సంధ్యారాగ చీనాంబరము కట్టి, ఎర్రని చీర ధరించింది, లేత ఎరుపు రంగు సంధ్యారాగంతో పోలినటువంటి రంగు కలిగినటువంటి పట్టు చీర ధరించింది ఆవిడ. జిలుగు సంధ్యారాగ చీనంబరము కట్టి కుసుమ గర్భముగ కీల్ కొప్పు దురిమి, కొప్పులోని పువ్వులు పెట్టుకున్నది. అయితే ఏంటిట, ఆ పువ్వులన్నిటికీ అదే జన్మస్థానమా, అక్కడి నుంచే పుట్టాయి ఆ పువ్వులన్నీ అన్నట్టుగా ఉన్నది ఆ కొప్పు. ఆ కొప్పు అంతా అలా నిండిపోయిందని, పువ్వులతోటి కొప్పు నిండిపోయింది అని అక్కడ జన్మస్థానమా పువ్వులకి అది అన్నట్టుగా శ్రీనాథ మహాకవి రాశారు. అలాగే కస్తూరి మెదిచిన గంధసారమలందే, కస్తూరి కలిపినటువంటి గంధం ఆవిడ రాసుకుంది. కస్తూరి మెదిచిన గంధసారమలంది తాటంకములు మెరయా, ఆవిడ చెవులకి తాటంకాలు పెట్టుకున్నది. ముత్యాల తాటంకములు మెరయా, ముత్యాల తాటంకములు ధరించి అన్నారు. చెవులకి ఆభరణాలు పెట్టుకున్నది. ఆ చెవులకి ధరించినటువంటి ఆభరణాలు ముత్యాలలా ఉన్నాయట. ముత్యాల తాటంకములు ధరించి అని చెప్పారు. అలాగే సీమంత పదమున చెచ్చొక్క సవరించి, పాపిట బొట్టు పెట్టుకున్నది ఆవిడ, పాపిట బొట్టు పెట్టుకున్నది. అలాగే కురులలో చిన్ని పువ్వు గుస్తరించి, తన కురులలోని ఒక ఆభరణం, బంగారు ఆభరణాన్ని ఆవిడ పెట్టుకున్నది. అది ధగధగ మెరిసిపోతున్నది. అలాగే చూడండి ఇంకోటి, శ్రీపాదముల హేమనూపురంబులు ధరించి, శ్రీపాదముల హేమనూపురంబులు దాల్చి, శ్రీకరం, శుభకరం, మంగళకరమైనటువంటివి ఆవిడ పాదాలు. ఆవిడ పాదాలకి బంగారు అందేలు ఉన్నాయట. ఎలాంటివిట, అవి సవ్వడి చేసే చిరుమువ్వులతో కూడినటువంటి అందియలు, బంగారు అందియలు ఆవిడ పాదాలకి ఉన్నాయి అని చెప్తున్నాడు. అలాగే కమరుపై వజ్రాల కమరు నిలిపి, కటిపైన వజ్రాల కమరు నిలిపి, అంటే వజ్రాల వడ్డాణం కట్టుకున్నది ఆవిడ నడుము మీద అని దీని అర్థం. అక్కడ తర్వాత చూడండి, తర్వాత అన్నపూర్ణ విశాలాక్షి అనడి పెళ్ళ, అన్నపూర్ణ విశాలాక్షి అనడి పెళ్ళ, కాశికా మధ్య శృంగాటకములందు, కాశీనగరంలోని 4 రోడ్ల కూడళ్ళయందు ఆవిడ మధ్యాహ్న వేళ పెట్టు, మధ్యాహ్నం అయ్యేసరికి అందరికీ భోజనం పెడుతుందట. ఎవరు? మధ్యాహ్న వేళ పెట్టు విశ్వపతిదేవి, విశ్వపతిదేవి విశ్వేశ్వరుని రాణి పార్వతీదేవి మధ్యాహ్న వేళ అందరికీ భోజనం పెడుతుంది. ఆ భోజనం ఎలాంటిది? అమృత పాయస దివ్యాన్నము. అమృతం అంటే అన్నం, పాయసాన్నం అమృతంలా ఉంటుందట. అది అమృత పాయస దివ్యాన్నము అనుదినము. ఒకరోజే పెడుతుందా? ప్రతిరోజు పెడుతున్నట్ట ఆవిడ. అన్నపూర్ణ విశాలాక్షి అనే పేర్లతో ఒప్పేటువంటి ఆవిడ పార్వతీదేవి ప్రతిరోజు అమృత పాయస దివ్యాన్నము అనుదినము ప్రతిరోజు కూడా అందరికీ వడ్డిస్తున్నది. కాశికా పురి 4 కూడళ్ళ మధ్యనం అని ఈ పద్యాన్ని ముగించారు శ్రీనాథ మహాకవి. చూడండి, మనకి ఈ పద్యంలో అన్నపూర్ణాదేవి, విశాలాక్షిదేవి, అలాగే కాశీక్షేత్రం, విశ్వపతిదేవి వడ్డించు, విశ్వేశ్వరుని కూడా మనం స్మరణ చేసాం. ఆవిడ అలంకరించుకున్నా సరే అన్నం పెట్టడంలో ముందున్నది అనేటువంటి విషయాన్ని మనకి పద్యం ద్వారా చెప్పారు శ్రీనాథ మహాకవి. ఈ పద్యం మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో ఆహాహా ఏం పద్యంలో మనం కలుద్దాం.